హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. ఏంటనుకుంటున్నారా? స్ప్రౌట్స్ దోశ. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అదంతా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ముందుగా 2 గ్లాసుల స్ప్రౌట్స్ తీసుకోండి. దాంతోపాటు 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకోండి, ఓవర్ నైట్ నానబెట్టండి. అలాగే 1/2 ఇంచ్ అల్లం ముక్క తీసుకోండి. ఇది ఎందుకంటే హెల్త్కి చాలా మంచిదండి, అలాగే మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది. ఈ నానబెట్టిన బియ్యంలో నేను 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేశాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ నానబెట్టుకున్న బియ్యము, స్ప్రౌట్స్, అలాగే అల్లం ముక్క అవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మనం దోశ పిండి రెడీ చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా ఈ పిండిని కూడా రెడీ చేసుకోవాలి. చూడండి, దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి దోశ వేసుకునే ముందు. చూడండి, దోశ వేసుకుంటున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా దోశ వచ్చిందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలామంది పిల్లలు స్ప్రౌట్స్ అంటే ఇష్టపడరు. ఏంటి నానబెట్టిన గింజల్ని తినాలా అనుకుంటారు. దానిలో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, ఎన్ని విటమిన్స్ ఉన్నాయి అనేది ఆలోచించరు. సో వాళ్ళ కోసం అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ వీక్ ఇలా దోశలాగా చేసి పెట్టండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా లేదా ఈవినింగ్ టైంలో టిఫిన్ లాగా అయినా చేసి పెట్టండి. దీంతో నేను అల్లం చట్నీ కూడా చేసుకున్నాను. అది ఎలా చేసుకోవాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye. Thank you.